డిప్పరాదే గుండె నీదేలే. So hello to family, this is Asif. So guys, I'm back with other videos. So guys, videos కొంచెం రావట్లేదు ఈ మధ్య, ఎందుకంటే నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేదు. సో 2-3 డేస్ నుంచి వెళ్ళి. సో గైస్ ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వచ్చేస్తాయి. సో గైస్ ఈ వీడియోలో మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, అలాంటి వీడియోస్ మీ లవర్తో కానీ, లైక్ మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేకపోతే మీ మదర్ కానీ, సిస్టర్ కానీ, ఎవరితో అయినా మీకు నచ్చిన వాళ్ళతోటి అలాంటి టెంప్లెట్ యూజ్ చేసి, అలాంటి పార్టికల్స్ అరేంజ్ చేసి, అలాంటి సేమ్ వీడియో ఎలా తయారు చేయాలి నేను బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అలాంటి వీడియోస్ చేయాలంటే KineMaster అప్లికేషన్ కావాలి. సో KineMaster అప్లికేషన్ ఫ్రీ వర్జన్, క్రాక్డ్ వర్జన్, ఫుల్ అన్నట్టు ప్రీమియం కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వాటర్ మార్క్ ఏం ఉండదు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పోయి డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. సో లింక్ మీద క్లిక్ చేయగానే ఒక 10 seconds యాడ్ ప్లే అవుతుంది. యాడ్ ప్లే అయిన తర్వాత రైట్ కార్నర్కి ఒక స్కిప్ యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. స్కిప్ యాడ్ క్లిక్ చేయండి. 10 seconds తర్వాత డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ వెళ్ళిపోతారు. డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ KineMasterని ఆన్ చేసుకున్నాక ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేశాక 16:9 రేషియో. సో 16:9 రేషియో క్లిక్ చేశాక మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి ఫస్ట్ మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని మనం పెట్టుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండ్ రైట్ క్లిక్. సో గైస్ ఈ బ్యాక్గ్రౌండ్ని దాదాపు ఒక 30 seconds పెట్టుకోండి. సో నేను ఇచ్చే టెంప్లెట్ లెంత్ మాత్రం ఒక 1 minute దాకా ఉంది. సో మీరు 1 minute దాకా చేసుకోవచ్చు, 1 minute కంటే ఎక్కువ చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఫస్ట్ అరేంజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం టెంప్లెట్ని పెట్టుకోవాలి. సో లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాలో నేను టెంప్లెట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు డౌన్లోడ్ టెంప్లెట్ని పెట్టేస్తా. సో గైస్ మీకు టెంప్లెట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ ఉంటుంది. సో గైస్ టెంప్లెట్ని మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది. క్రోప్ కాదు, ఈ సెట్టింగ్ ఒక మిడిల్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ పేరు నాకు తెలియదు. సో దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ సెకండ్ ఉంది కదా, ఈ బాక్స్ ఆఫ్ తర్వాత ఒక బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే కరెక్ట్ ఈ టెంప్లెట్ ఏదైతే ఉందో మన స్క్రీన్ ఫుల్గా అరేంజ్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్లో ఉంటుంది. సో ఈ పక్క ఆప్షన్ని క్లిక్ చేయండి. సో టెంప్లెట్ ఫుల్ స్క్రీన్గా వచ్చేస్తుంది. అది రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు టెంప్లెట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫొటోస్ని పెట్టాలి. సో ఇప్పుడు ఫొటోస్ని పెట్టేద్దాం మనం. సో గైస్ ఫొటోస్ పెట్టాలంటే ఏం లేదు, జస్ట్ లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అన్ని ఫోల్డర్స్ మీకు చూపిస్తుంది. సో మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ నేను నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. సో గైస్ ఫోటో వచ్చేసింది. సో ఫోటో వచ్చేసాక ఫోటోని ఏం చేయాలంటే ఏవైతే 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్స్ ఏదైనా ఒక స్క్వేర్ దగ్గర మీ ఫోటోని పెట్టుకోండి. సో గైస్ నేను ఫోటోని కరెక్ట్గా ఈ స్క్వేర్ అంతా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. సో గైస్ జాగ్రత్తగా వినండి, నేను స్క్వేర్లో కరెక్ట్ మన ఫోటో ఎలా ఫిట్ అవ్వాలని చెప్తా. సో ఫస్ట్ ఈ సైడ్స్ ఉన్నాయి కదా, 2 సైడ్స్, ఈ సైడ్ అండ్ ఈ సైడ్. సో ఈ సైడ్స్కి మన ఫోటోని ఎలా అరేంజ్ చేయాలి చెప్తా. సో ఫస్ట్ ఫోటోని సైడ్స్లో కరెక్ట్ మధ్యలో సెట్ చూసుకోండి. ఇప్పుడు ఫోటో మధ్యలో ఉంది కానీ పైన కింద పోయింది కదా, అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఫోటో మీదే ఉన్నాం కదా. సో కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది. క్రోప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ కింది దాన్ని కొంచెం స్టడీ చేసి స్క్వేర్ అంతా పెట్టుకోండి. అండ్ దీన్ని కూడా కరెక్ట్గా దీన్ని లోపల ఉన్నట్టు పెట్టుకోండి అండ్ ఫోటోని మళ్ళీ జరుపుకోండి. ఎస్, ఫోటో కరెక్ట్గా వచ్చేసింది అండ్ రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఈ ఫోటో చిన్నగా ఉంది, దీని లెంత్ కూడా పెంచుకోండి. ఇది టెంప్లెట్ ఎంత ఉందో అంతా పెంచుకున్నాం కదా. సో ఇప్పుడు ఫోటో వచ్చేసింది. సో గైస్ ఇటు పక్క మీ లవబుల్ పర్సన్స్ది ఫోటో పెట్టుకోవచ్చు. సో గైస్ నేనైతే ఇప్పుడు అనుపమ ఫోటో పెట్టేస్తా. సో ఎస్ గైస్ ఫోటో వచ్చేసింది. ఫోటో వచ్చేసాక దీన్ని కూడా సైడ్స్కి, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్కి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. సో పైన కింద పోతే అని క్రాప్ పెట్టేసి తీసేయాలి దాన్ని పైన కింద. సో సైడ్ కరెక్ట్ సెట్ చేసిన. సో పైన కొంచెం తీసేద్దాం దీన్ని. కరెక్ట్ ఈ స్క్వేర్ అంతా పెట్టుకోవాలి అండ్ దీన్ని కూడా పెట్టేసినాం, కరెక్ట్గా సెట్ చేసేది దీన్ని. సో గైస్ సెట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి మనం, లేకపోతే పైన కింద అయితే ఫోటో. ఎస్, అండ్ ఫోటోని కరెక్ట్గా మిడిల్లో పెట్టేయండి అండ్ క్లిక్ చేయండి. ఎస్, ఫోటో కరెక్ట్గా వచ్చేసింది. సో ఈ ఫోటో లెంత్ని కూడా పెంచుకుందాం. సో గైస్ ఇప్పుడు మనం 2 ఫొటోస్ని పెట్టేసాం. సో ఫొటోస్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా అవ్వలేదు. సో 2 ఫొటోస్ పెట్టేసాం కదా. సో 2 ఫొటోస్ కింద కనిపిస్తాయి. ఇక్కడ అనుపమ ఫోటో కనిపిస్తుంది అండ్ కింద నా ఫోటో లేయర్ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఒక ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 dots క్లిక్ చేయండి. 3 dots క్లిక్ చేశాక ఇక్కడ సెండ్ బ్యాక్ అని క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు అనుపమ ఫోటోని వెనుకకు పంపించడం. సో ఇప్పుడు మన ఫోటో మీద కూడా మనం ట్యాప్ చేసి 3 dots క్లిక్ చేసి సెండ్ బ్యాక్ అని చేసేయండి. సో ఇప్పుడు మనం 2 ఫొటోస్ని సెండ్ బ్యాక్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి అంటే రైట్ క్లిక్ చేసి
మన ఏదైతే టెంప్లెట్ ఉందో దాని మీద క్లిక్ చేసి టెంప్లెట్ని హైలైట్ చేయండి. అండ్ ఇక్కడ స్క్రోల్ ఉంటుంది, స్క్రోల్ చేసి కిందికి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ ఆప్షన్ని యాక్టివేట్ చేయండి అండ్ 2 ఫోటోలు వచ్చేస్తాయి. సో గైస్ 2 ఫొటోస్ని బ్యాక్ పంపించాలి. ఆ తర్వాత టెంప్లెట్ లింక్ని హైలైట్ చేసి స్క్రీన్ క్లిక్ చేయాలి. సో మన ఫొటోస్ అనేది వచ్చేస్తాయి. సో గైస్ ఇప్పుడు ఏం చేయాలంటే మన లైట్నింగ్ ఫ్రేమ్ ఏది ఉందో మీరు నా వీడియో చూస్తే పైన కింద లైట్స్ లెక్క వస్తుంది. సో అలా మీరు ఎలా పెట్టాలని చెప్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్కి వెళ్ళండి, మీడియా క్లిక్ చేయండి అండ్ మీకు గైస్ లైట్నింగ్ ఫ్రేమ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డర్లో మీ డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు ఆ ఫ్రేమ్ దొరికేస్తుంది. సో అదే పిక్సార్ట్ ఫోల్డర్లో ఉంది. సో నేను ఎడిట్ చేసిన కాబట్టి పిక్సార్ట్ ఫోల్డర్లో ఉంది. సో ఎస్ లైట్నింగ్ ఫ్రేమ్ ఇది, లైట్ ఫ్రేమ్ ఇది. సో లైట్ ఫ్రేమ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ డౌన్లోడ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు లైట్నింగ్ ఫ్రేమ్ వచ్చేసింది. సో వచ్చేసాక దీన్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే, స్క్రీన్ అంతా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మిడిల్లో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇది దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఆఫ్ ఉంటుంది, దీన్ని పక్కన క్లిక్ చేయండి. ఎస్ కరెక్ట్గా వచ్చేసింది అండ్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కిందికి రండి, ఈ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి కిందికి రండి. బ్లెండింగ్ ఆప్షన్ వచ్చేసాక ఇక్కడ మనకు లైట్ అండ్ ఆప్షన్ ఉంటుంది, లైట్ అండ్ మీద క్లిక్ చేయండి. ఎస్ అండ్ రైట్ క్లిక్ చేయండి. సో లైటింగ్ ఫ్రేమ్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో లేయర్ హైలైట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది, ఓవరాల్ యానిమేషన్ని ఇక్కడ పల్స్ మీద పెట్టుకోండి. సో గైస్ కిందికి స్క్రోల్ చేస్తే పల్స్ ఆప్షన్ వస్తుంది. పల్స్ మీద పెట్టుకుంటే ఏదైతే లైట్ ఫ్రేమ్ ఉందో అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మనం సాంగ్ ప్లే అంటే వీడియో ప్లే అయ్యేటప్పుడు అది బ్లింక్ అయ్యేటప్పుడు సూపర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. రైట్ క్లిక్ చేయండి. దీని లెంత్ని కూడా పెంచుకోండి. ఈ లైట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచుకోండి, లైట్ ఫ్రేమ్ని కరెక్ట్గా పెంచుకోండి. సో గైస్ ఇప్పుడు మొత్తం అయిపోయింది, చూడండి మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మనం సాంగ్ని పెట్టుకోవాలంటే ఆడియో క్లిక్ చేయండి. ఆడియో క్లిక్ చేశాక మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్ని మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఏదో ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేశాక ఆల్మోస్ట్ మన ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఫ్రేమ్ లెంత్ చాలా పెద్దగా ఉంది, 49 minutes దాకా ఉంది. చూడండి 49 minutes దాకా ఉంది. సో గైస్ మీకు తక్కువ ఒక 20 seconds వీడియోని కావాలంటే ఏం చేయాలంటే కరెక్ట్ 20 seconds దాకా తెచ్చుకోండి. ఫస్ట్ బ్లాక్ లేయర్ని కట్ చేసేయండి, ఆ తర్వాత ఫ్రేమ్ లేయర్ని కూడా కట్ చేసేయండి అండ్ దాని కింద ఉన్న ఫోటో లేయర్స్ని కూడా కరెక్ట్ కట్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ కరెక్ట్ అన్ని 20 seconds వరకు అయిపోతాయి. సో గైస్ ఇప్పుడు 20 seconds స్టేటస్ మనది అయిపోయింది. సో అదర్ షేర్ బటన్ క్లిక్ చేయండి. షేర్ బటన్ క్లిక్ చేసి కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అయిపోయాక మీ వీడియో ఆసమ్ వీడియో మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఆ వీడియోని మీరు ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు. సో గైస్ నా ఎక్స్ప్లెనేషన్లో కొంచెం మీకు అన్ఈవెన్గా కనిపించచ్చు, ఎందుకంటే కొంచెం యాక్సిడెంట్ అయింది. సో కొంచెం పెయిన్ ఉంది. సో ఆ పెయిన్ నా వాయిస్లో మీకు కనిపిస్తుంది కావచ్చు. సో గైస్ ఏమి అర్థమవకపోతే ఏం బాధపడకండి అండ్ కన్ఫ్యూజ్ కాకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ అన్ని మీకు కావాల్సిన లింకులు అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి అన్ని ఫ్రేమ్ కానీ టెంప్లెట్ కానీ. అండ్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ది, ఫేస్బుక్ది అండ్ టిక్టాక్ది. అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ నా ఛానల్లో మీరు ఇంకా వీడియోస్ చూడాలంటే ఆ డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అక్కడికి పోయిన ఇంకా వేరే వీడియోస్ కూడా చూడొచ్చు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఇస్ ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.